నుంచి వచ్చారు? అలవాళ్ళ నుంచి వచ్చాం సార్. ఎన్టీఆర్ బిగ్ ఫ్యాన్. ఓకే. అలవాళ్ళ నుంచి అన్న కోసం పొద్దున 7 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాం. అన్న కూడా ఎవరు ఇంటర్వ్యూస్ ఇస్తలేరు. ఓకే. ఉన్నాడో లేడో కూడా తెలియదు అంటున్నారు. వాళ్ళని అడిగితే ఇక్కడ కాదు ఎన్టీఆర్ ఇల్లు బయటికి వెళ్ళిపోని కూడా అంటున్నారు. అయినా కూడా ఇల్లు మనకు తెలిసి వెయిట్ చేస్తున్నాం. ఓకే. అలాగని సార్ కోసం కలవాలని అలవాళ్ళ నుంచి వచ్చినాం. అది వచ్చేసి కర్నూలు డిస్టిక్. ఓకే. ఉల్టకల్ పక్కన అక్కడి నుంచి వచ్చి అన్న కోసం 3 months 4 months వెయిట్ చేస్తున్నాం. అని ఇప్పుడు దాకా కూడా అన్న ఇంటికాడికి వచ్చేసి బ్యాక్ వెళ్ళిపోతున్నాడు. ఒకసారి కూడా అన్న కలవట్లేదు. అన్న కలవడానికి కూడా టైం కుదరట్లేదు. అన్న ఇక్కడ లేడని వెనక్కి పంపిస్తుంది. ఇంకా మరి ఇప్పుడు సాంగ్ కూడా తెలియదు కదా, షేర్ సాంగ్ మీకు ఎలా అనిపించింది? మామూలుగా సాంగ్స్ మొత్తం అన్నీ హైలైట్ అనిపిస్తున్నాయి. ఎవరు అంటే మినిమం ఉంటుంది, అలా ఇలా కాదు. పుష్పతో పోటీ అంటున్నారు కదా, పుష్ప కన్నా వేరే లెవెల్ ఉండబోతుందని నేను బిగ్ ఫ్యాన్గా చెప్పబోతున్నాను. ఇంక ఈసారి కొట్టబోతున్నాను, గట్టి కొట్టబోతున్నాను. గట్టి పక్క ఇంకా కొట్టాల్సి ఒక మామూలుగా రేంజ్లో ఉండదు. ఆయన త్రివిక్రమ్ ఎలా చెప్పిండో మన డిజిటల్ ఈవెంట్లో అంతకన్నా డబులే కొట్టుకుపోతున్నాడు అన్న. దేవరితో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మూవీ. ఆల్రెడీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో జనతా గ్యారేజ్ వచ్చింది. అవును. ఎలా హిట్ అయింది మామూలుగా లేదు, దానికి మించి ఉంటుంది. జనతా గ్యారేజ్ మించి ఉంటుంది, RRR మించి ఉంటుంది సార్. జనతా గ్యారేజ్ RRR మించి ఉంటుంది సార్. మామూలు ఉండదు పక్క ఇంకన్నా హైలైట్ ఇంకా తగ్గేదే లేదు ఏమాత్రం. అనిరుద్ధ్ రవిచందర్ మ్యూజిక్ ఎలా ఉంటుంది? కొత్తగా అనిపిస్తుంది. మ్యూజిక్ మంచిగా ఉంటుంది సార్. అదే అండి. ఇక్కడ అన్న కదా ఎన్టీఆర్ అన్న కదా, హీరోలు అయితే వేరే తక్కువ చేసుకోవచ్చు కానీ ఇక్కడ అన్న కాబట్టి అన్న ఫ్యాన్స్ వేరే లెవెల్ ఉంటుంది. ఓకే. మీ కర్నూలు ఎలా చేస్తారు సెలబ్రేషన్స్? మామూలుగా ఇట్లా పొట్టేళ్ళు ఇట్లా ఆయనది ఏదైనా బర్త్డే కానీ ఆయనది మూవీ వచ్చిందంటే వేరే లెవెల్ ఉంటుంది. ఓకే. ఓకే.